అమ్మ జోలపాట పాడుతుంది, లాలిపాట వినిపిస్తుంది. బిడ్డకు జో కొడుతూ లాలించి నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతకుముందే చనుబాలతో బిడ్డను సేద తీరుస్తుంది. అదే పరిస్థితి అడవి తల్లి. అడవి అనే పేరులోని ఓ తల్లి ఉంది. ఈ తల్లి ఒడిలో సేద తీరడానికి వచ్చే జంతువులే కాదు, ఇక్కడ స్వేచ్ఛగా సంచరించడానికి వారికి నివాస యోగం కూడా. ఈ ప్రాంతంలో, అది కూడా శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు కుదవలేదు. బయోడైవర్సిటీగా ఉన్న ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతు జీవాలు సేద తీరుతున్నాయి. ఔషధ మొక్కలు ప్రాణాలు నిలుపుతున్నాయి. ఇదే సందర్భంలో శేషాచలం అటవీ ప్రాంతంలోనే వెలిసిన శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా రోజు 70 నుంచి 80 వేల మందికి ఉంటే, అదే స్థాయిలోనే శ్రీవారి దర్శనం కూడా కల్పిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇందులో కొత్తదనం ఏమీ లేదు. కానీ మీరు కాలిబాటలో వెళ్ళినా, అంటే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళినా, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకున్నా, లేదంటే తిరుమల శేషాచల పర్వత శ్రాణువుల్లో కొలువైన ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళినా, ఎక్కడ చూసినా మీకు ఇలాంటి రాళ్ళు గుట్టలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రాళ్ల గుట్టలు కాదు, రాళ్లను పేల్చడం కాదు, ఒక ఆశ, ఒక అంతరాత్మ చెప్పే ఒక సందేశం. శ్రీవారికి తమ మనసులోని కోరికలను వెల్లడించే ఒక ఇండికేషన్గా చెప్పవచ్చు. ఆ ఇండికేషన్ ఏంటి? ఈ రాళ్ళు పేర్చడం వెనుకున్న నేపథ్యం ఏంటి? అంతేకాదు, ఈ రాళ్ళు పేర్చడం వెనుక శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు ఇక్కడి నుంచే ఇలా చేస్తూ దర్శనానికి వెళ్తారు. తమ మదిలోని మాటను శ్రీవారిని దర్శించుకోగానే ఆ 2 క్షణాల్లోనే తమ మదిలోని కోరికలు చెప్పుకుంటారు. ఇదే సందర్భంలో అడవి తల్లి ఎందుకైంది, తల్లిలా సేదరించే వాతావరణం ఇక్కడ ఎందుకు అనేది చూస్తే మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ చెట్టుకు అనేక ఊయళ్ళు వేలాడుతూ ఉన్నాయి. ఈ ఊయళ్ళ వెనక కూడా ఒక ఆశ, ఒక కోరిక, ఒక విశ్వాసం, మరో నమ్మకం. ఇవన్నీ వెరిస్తే ఒక మహిళకు తన మదిలోని భావాలు చెప్పగలిగే ఒక సంకేతం. శ్రీనివాస, నీ చెంతకు వస్తున్నాం. అడవి తల్లి బడిలో ఈ ఊయల జోలలాడే విధంగానే నాకు ఈ జోలపాట పాడే ఒక అవకాశాన్ని, భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని బిడ్డల కోసం ఓ తల్లి పడే వేదన, కోరిక, అదే సందర్భంలో ఆమె కళ్ళల్లో ఉన్న ఒక అనిర్వచనీయమైన బాధ, వేదన ఇక్కడ కనిపిస్తుంది. ఆ బాధ, వేదన చూడాలంటే వారిని కదిపితే ఈ అడవి తల్లి ఒడిలో ఒక మహిళ పిల్లల కోసం పడే తాపత్రయం ఎలా ఉంటుందనేది మాటలకు అందని అనిర్వచనీయ భావం. ఆ భావాలు చెప్పి పలికించేవే ఈ చెట్లకు వేలాడుతున్న ఊయలలు కూడా. అంటే ఇదే తరహాలో అడవి తల్లి ఒడిలో నా కోరిక చెప్పుకున్నాను. ఈ తల్లి కరుణించి, శ్రీనివాస నాకు కూడా బిడ్డలను భాగ్య ప్రసాదించు అని చెప్పని, ఈ భాగ్యం ప్రసాదిస్తే తన ఇంట్లో ఊయల కట్టి బిడ్డను లాలించి ఊరడించి జోకొట్టే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించే ఒక సన్నివేశం ఈ చిన్న దృశ్యం చెప్తుంది. ఇది శేషాచలం అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళే మార్గంలోనే కాదు, హిందూ దేవతలు కొలువైన ఏ ఆలయమైనా సరే, అది శ్రీశైలం కావచ్చు, కాణిపాకమైనా, లేదంటే మరో ఆలయమైనా సరే, అటవీ ప్రాంతంలోనే దేవతలు ఎందుకు కొలువయ్యారో అనే విషయాన్ని పక్కన ఉంచితే, ఆ దేవుళ్ళ వద్దకు తమ కోరికలను చెప్పుకోవడానికి వచ్చే యాత్రికులు తమ భక్తిభావాన్ని ప్రదర్శించుకునే తీరులో తమ మనసులోని భావనను, తమ మనసులోని కోరికలను, అంతరార్థంగా తమ మనసులోని వేదనను అడవి తల్లి ఒడిలో కనిపించని ఆ దేవతకు చెట్ల మాటున, ఈ గాలి ఊసుల మధ్య, ఈ కొమ్మల ఈ దృశ్యాల మధ్య ఆ తల్లి పడే వేదన మాటలకు అందని అనిర్వచనీయ భావంగా చెప్పవచ్చు. ఆ దృశ్యాలను ఆవిష్కరించే సందర్భాలే ఇవన్నీ. నా పేరు సునీతారెడ్డి, మాది కర్నూలు డిస్టిక్. అక్కడి నుంచి వచ్చాము. మెట్ల మార్గం ద్వారా రావడం వలన ఇక్కడ అందరికీ ఒక నమ్మకం. ఇక్కడ రాళ్ళు పెడితే ఒకదానిపైన ఒకటి పేర్చి పెడితే అందరూ అనుకున్న కోరిక నెరవేరడం, నూతన గృహాలను నిర్మించుకోవడము అట్లా జరుగుతుంది అనే నమ్మకముతో ఇలా పేరుస్తామండి. అడవి తల్లి ప్రకృతి, ఆ ప్రకృతిలోనే భగవంతుడు ఉన్నాడనే నమ్మకము. ఇక్కడ ఉయ్యాల కట్టడానికి ఒకటి ఉంది, పిల్లలు కాని వాళ్ళు పిల్లలు అవుతారనే నమ్మకం. దానికోసం అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను కూడా కట్టాను, నాకు అయ్యారు. శ్రీశైలంలో అండి ఆ నమ్మకం.
నూతన గృహం కట్టాలని కోరిక ఉండింది. రాళ్ళు పెట్టాను, అది కూడా నాకు నెరవేరింది. అది మీ కష్టంతో వచ్చిందే కదా? కష్టంతోనే, కానీ భగవంతుడి ఆశీర్వాదం లేని ఏది కాదు. ఎందుకంటే పెళ్ళైన వెంటనే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇల్లు కట్టాలనుకున్నాము, కానీ అప్పుడు జరగలేదు. కష్టకాలంలోనే దేవుని దగ్గర ఇట్లా పెట్టి వచ్చి అనుకున్నాం, డబ్బు లేకుండా ఇల్లు కట్టుకున్నాము. అలిపిరి కాలిబాటలో కావచ్చు, లేదంటే జపాలి క్షేత్రానికి వెళ్ళే మార్గం కావచ్చు, లేకుంటే తిరుమల క్షేత్రంలో కొలువైన 9 తీర్థాలలో ఏటా జరిగే ప్రతి ఉత్సవానికి వెళ్ళే యాత్రికులు తమ మనసులోని భావాలను ఇలా వ్యక్తపరుస్తూ రాళ్ళు పేర్చడం అంటే ఇది రాయి కాదు, వారి మనసులో బలీయంగా ఉన్న ఒక కోరిక, ఒక వేదన, ఒక వినతి, ఇక చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి భావనలు వారి కళ్ళల్లో మాత్రమే కనిపిస్తాయి. అవి అర్థం చేసుకునే హృదయం ఉంటే వారి మదిలోని భావన ఎంతటి అంతర్లీనంగా ఉంటుందనేది తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే కొన్ని రాళ్ళు ఇక్కడ పేర్చి కనిపిస్తాయి, కానీ 1 2 3 4 1 2 3 4 5 ఈ రాళ్ల వెనక ఉన్న వారి బలీయమైన కోరిక ఒకటే, తమను మీ దయార్ద్ర హృదయంతో దంపతులుగా చేశారు, మాకు గూడు కల్పించి ఆనందంగా సేదతీరడానికి ఒక నీడనివ్వు అని అభ్యర్థించడమే, మనసులోని కోరికలను వ్యక్తం చేయడమే ఈ రాళ్ల పేర్చడం వెనుక ఉన్న ఒక పరమార్థం. ఇప్పుడే ఒక మహిళ వచ్చారు, ఆమె ఏం చేస్తున్నారనేది మనం ప్రత్యక్షంగా చూద్దాం. అంటే ఒక తల్లి, అంటే అది కూడా అడవి తల్లి, పేరులోనే తల్లిని సమపార్జించుకున్న ఈ అటవీ ప్రాంతంలో చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన దృశ్యాలు. ఇదే సందర్భంలో ఈ మహిళ ఇక్కడ కోరుకున్న కోరిక ఏమిటి అనేది ఆమెకు మాత్రమే తెలుసు. ఇక్కడ పేర్చిన ఈ రాళ్ళు సంకేతంగా దేవతలకు అందుతాయనేది వారి మనసులోని భావన. ఇది అటవీ మార్గంలో, అది కూడా అడవుల మధ్య పేర్చే రాళ్ళు, కట్టే ఊయలల వెనక ఉన్న అర్థం, పరమార్థం. కర్నూలు నుంచి వచ్చినాం సార్ మేము. మీ పేరేం పేరండి? నా పేరు విజయ. విజయ, అంటే ఇక్కడ అడవిలోకి రాగానే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు తెలిసిన మేరకు ఎందుకు చేస్తారని నేను చెప్పగలను. మీరు ఇప్పుడు మొక్కుకున్నారు అక్కడ, ఏమనుకున్నారు మాకు చెప్పద్దు, కానీ అంటే ఏంటి జనం యాత్రికుల కోరిక ఎలా ఉంటుంది? అంటే ఈ విధంగా చేస్తే మనసులో ఉండే కోరికలు కానీ ఏమైనా బాధలు కానీ తీరాలని మొక్కుకుంటే నెరవేరుతుంది అని ఒక సమాచారం సార్. దాని ప్రకారం నేను కూడా అదే విధంగా చేశాను. ఓకే, మీరు ఇంతకుముందు తిరుమలకి వెళ్ళారా? 10-11 years 2015లో వెళ్ళాను సార్. మళ్ళీ ఇప్పుడు నడిచి వెళ్తున్నారు. ఒక మహిళ తన కోరికను వ్యక్తం చేస్తే సకల దేవతలు, ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు, ఈడేరుస్తారనేది వారి నమ్మకం. ఆ సందర్భంలోనే ఈమె కూడా తిరుమలకు పాదయాత్రగా బయలుదేరుతూ అలిపిరి కాలిబాటలో ఇలా కనిపించారు. ఇది హిందూ దేవాలయాలకు వెళ్ళే మార్గంలో, అది కూడా వనాల మధ్య ఇలా రాళ్లు పేర్చడం, ఊయలలు కట్టడం వెనుక ఉన్న నేపథ్యం ఇది. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, అలిపిరి కాలిమార్గం నుంచి.